హాయ్ ఎవ్రీవన్, నేను ఫ్రాస్టీ ఫుడ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శేషు. నేను ఇక్కడ వన్ ఆఫ్ ది ఎంప్లాయీని. మా దగ్గర వచ్చేసరికి ఫ్రోజన్ అండ్ నాన్ ఫ్రోజన్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. మా దగ్గర వచ్చే ఫ్రోజన్ ప్రొడక్ట్స్ వచ్చేసి అన్ని ఆథరైజ్డ్ బ్రాండ్స్ ఉంటాయి. లైక్ ఐటీసీ, మెకైన్, సిపి, అమూల్, హంగ్రీ టోస్ట్ ఈ బ్రాండ్స్ ఉంటాయి. అండ్ నాన్ ఫ్రోజన్లో వచ్చేసరికి మయోనీస్, కెచప్ అలా అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మేము ఇది లాస్ట్ 2 years నుంచి 2 years బ్యాక్ మేము స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే, ఇప్పుడు రెస్టారెంట్స్లో కొంతమంది ఓన్గా ప్రిపేర్ చేసుకోలేక హై శాలరీస్ ఇచ్చి చెఫ్ని అనేది అపాయింట్ చేసుకోవడం ఉంటుంది. సో వాళ్ళు అపాయింట్ అయిన తర్వాత వాళ్ళు సరిగ్గా చేయకపోవడము, లేదంటే లీవ్స్ పెట్టడం, అలాంటి టైంలో మనకి బిజినెస్ అనేది లాస్ అవుతుంటుంది. సో మేము ఇది పెట్టినప్పటి నుంచి ఏంటంటే, మనకి చెఫ్స్ లేకుండా డైరెక్ట్గా ఓనర్సే దాన్ని కుక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. చాలా ఈజీ మెథడ్లో కుక్ చేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఫ్రోజన్ ఫుడ్ అనమాట. ఇది ఫ్రోజన్ ఫుడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి కుక్ అయిన ఫుడ్ అనమాట. అండ్ మనం ఇది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత లైక్ తీసుకొని జస్ట్ ఆయిల్ ఫ్రై చేసేసుకొని తినేసేయడమే. దాంతోపాటు మనం లైక్ కెచప్స్ కానీ మైనస్ కానీ డిప్స్ చేసుకొని డైరెక్ట్గా కుక్ చేసుకొని తినేయటమే. ఇది ఎక్కువగా మనకి కెఫేస్కి, లైక్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి, అవుట్లెట్స్కి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది బిజినెస్ పరంగా. అండ్ హౌస్ పరంగా కానీ యూజ్ చేసుకుంటారు. మనం ఇప్పుడు వాడే ప్రోడక్ట్ ఏంటంటే ఫ్రోజన్ ప్రోడక్ట్. దీనివల్ల మనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో మనకి అబ్రాడ్ కంట్రీస్ లైక్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ పెద్ద పెద్ద కంట్రీస్లో కానీ ఎక్కువగా ఫ్రోజన్ ప్రోడక్టే యూజ్ చేస్తున్నారు. మనకైతే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినంత వరకు ఎటువంటి మనకి నెగిటివ్ అనేది లేదు. సో ఇలాంటి మ్యాటర్స్ అనేది ఎక్కడ మీరు దాన్ని వరి అవ్వాల్సిన పని అనేది ఉండదు. సో కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన పనే ఉండదండి. ఎందుకంటే మేము తీసుకున్న డీలర్షిప్ మేము ఆథరైజ్డ్ కంపెనీస్ దగ్గర నుంచే తీసుకొని మేము ప్రొడక్ట్ అనేది సప్లై చేస్తున్నాము. సో మీకు ప్రొడక్ట్లో అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు హ్యాపీగా వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా దగ్గర డీటెయిల్స్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మన దగ్గర హోల్సేల్ ప్రైసెస్కే మన ప్రోడక్ట్ అనేది అవైలబుల్ అవుతుంది అనమాట. హోల్సేల్ ప్రైసెస్ నుంచి సింగిల్ ప్యాకెట్ అయినా మేము సేల్ చేస్తాము. హోల్సేల్ బిజినెస్ పరంగా అయినా రావచ్చు, రిటైల్ పరంగా అయినా వచ్చి మా దగ్గర ప్రోడక్ట్ అనేది మీరు తీసుకొని హ్యాపీగా వెళ్ళి కుక్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. సో మా అడ్రస్ వచ్చేసి మదీనాగూడ మంజీరా పైప్ లైన్ రోడ్ అండి. ఎవరన్నా మీకు అడ్రస్ కరెక్ట్గా తెలియకపోతే మాకు మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తాం. దాంట్లో మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి లొకేషన్ షేర్ చేయమంటే మేము లొకేషన్ షేర్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు తీసి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లో మనకి 4 బ్రాండ్స్ ఉంటాయి. ఇది అమూల్ కంపెనీ అనమాట. సో అలాగే మన దగ్గర అమూల్ మెకైన్ బ్రాండ్, ఇది వన్ ఆఫ్ ది టాప్ బ్రాండ్ అనమాట. అండ్ ఇది ఐటీసీ కంపెనీ అనమాట. అండ్ మన దగ్గర ఇంకో బ్రాండ్ కానీ ఉంది. అండ్ ఇది ఒక కంపెనీ అనమాట. ఇది హంగ్రీ టోస్ట్ అనమాట, ఐస్కాన్ బాలాజీ కంపెనీ వాళ్ళది. సో ఇవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. వెజ్ ప్రోడక్ట్స్లో మనకు వచ్చేసి చిల్లీ గార్లిక్ పొటాటో షార్ట్స్, హ్యాష్ బ్రౌన్, వెజ్ చీజ్ నగెట్స్, మెకైన్ పొటాటో చీజ్ షార్ట్స్, చీజీ పిజ్జా ఫింగర్స్, ఫలాఫల్ కబాబ్, ఇవి మనకి జల్పునో పాపర్స్, కార్న్ ట్రయాంగిల్స్. సో ఇది మొత్తం వెజ్ అనమాట.
ఇవి వచ్చేసరికి మనకి వెజ్ నగెట్స్ అనమాట. కొంతమంది వెజ్ బుల్లెట్స్ అని కానీ అంటుంటారు. సో ఇది మెకెన్ బ్రాండ్ వెజ్ నగెట్స్ అండ్ వెజ్ బుల్లెట్స్. ఇది వెజ్ ఫింగర్స్ ఇన్ మెకెన్ బ్రాండ్. సో రోస్టీ రౌండ్స్ అండ్ చిల్డ్రన్స్ ఎక్కువగా లైక్ చేయడానికి స్మైలీస్. ఇవి వచ్చేసరికి మనకి మోమోస్ అనమాట. మోమోస్ వచ్చేసరికి ఏప్రిల్ థాట్ ఫుడ్ కంపెనీ అనమాట. సో ఇందులో మనకి వెజ్ అండ్ బోత్ నాన్ వెజ్ అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి మిక్స్ వెజ్ మోమోస్. ఇందులో మనకి 14 వేరియంట్స్ ఉంటాయి. ఇందులో ఇది మిక్స్ వెజ్ మోమోస్, కార్న్ అండ్ చీజ్ మోమోస్, పన్నీర్ మోమోస్, బటర్ చికెన్ మోమోస్, చికెన్ షెజ్వాన్ మోమోస్, చికెన్ మోమోస్. ఇలా మన దగ్గర 14 వేరియంట్స్ ఉంటాయి అన్నమాట మోమోస్లో. ఈ మోమోస్ వచ్చేసరికి మనం బోత్ స్టీమ్ అండ్ ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసరికి మనకు బర్గర్ ప్యాటీస్, మనం బర్గర్లో యూజ్ చేసే ప్యాటీస్ అనమాట. సో ఇది ఐటీసీ కంపెనీ అండ్ ఇది మెకెన్ కంపెనీ. బర్గర్ ప్యాటీస్ బోత్ ఆర్ వెజ్ అనమాట. ఇందులో మనకి చికెన్ ప్యాటీస్ కానీ ఉంటాయి. సో ఇవేంటంటే మనకి కుక్ చేయాలనుకున్నప్పుడు మనం ఫ్రోజన్లో ఉంది కదా, తీసి కొంచెం బయట పెట్టి చేయాలని ఏమీ లేదు. మనం తీయంగానే డైరెక్ట్గా ఆయిల్ ఫ్రై చేసేసుకొని తినేసేయచ్చు అనమాట. ఇవి వచ్చేసరికి ఫిష్ పాపర్స్ అండి. అన్నీ మనకి ఆయిల్ ఫ్రైలోనే చేసుకోవచ్చు అనమాట. మనం ఇట్లా ఫ్రోజన్లో నుంచి తీసి వెంబటే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని తినేసేయచ్చు. సో ఇది మనం బోత్ ఆయిల్ ఫ్రై అండ్ ఎయిర్ ఫ్రైయర్ కానీ వాడచ్చు అనమాట. ఇవి వెజ్ స్ప్రింగ్ రోల్స్ అండ్ ఆనియన్ రింగ్స్ అనమాట. ఇవి ఆనియన్ రింగ్స్ ఐటీసీ కంపెనీ బ్రాండ్. షీక్ కబాబ్, ఐటీసీ షీక్ కబాబ్. ఇవన్నీ మనకి స్టోరేజ్ వచ్చేసి ఇవి గార్లిక్ ఫింగర్స్ అండి. మనకి ఇవి స్టోరేజ్ వచ్చేసరికి మినిమం 1 year ఉంటుంది. బట్ -18 degreesలోనే మెయింటైన్ చేయాలి. సో ఇది వచ్చేసరికి చికెన్ పాప్కార్న్ అండి. చికెన్ ఫ్రైస్, క్రిస్పీ చికెన్ ఫ్రైస్ అనమాట. ఇది రాయ్ కంపెనీ అండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీనే. ఇది రాయ్ చికెన్ పాప్కార్న్, KFC స్టైల్ పాప్కార్న్ అనమాట ఇది. అండ్ చికెన్ వింగ్స్, రాయ్ ఫ్రైడ్ చికెన్ వింగ్స్ అనమాట ఇది. దిస్ ఈజ్ ఆల్సో KFC స్టైల్ వింగ్స్. అండ్ దిస్ ఈజ్ చికెన్ నగెట్స్. మనం ఇది ఎక్స్పైరీ డేట్ చూసుకుంటే చూడండి, మనకి 6th April 2025 ఉంది. సో ఈ ఇయర్ వరకు మనం ఈ ఎక్స్పైరీ డేట్ వరకు మనం ఉంచాలి అంటే కంప్లీట్గా దీన్ని -18లోనే కూలింగ్లో అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇవి వచ్చేసరికి మనకి లాలీపాప్స్ అండి. డైరెక్ట్గా ఆయిల్ ఫ్రైలో చేసేసుకొని మనం దీనికి మైనస్ అండ్ కెచప్ అనేది డిప్ చేసుకొని తినేయడం అనమాట. ఇది లాలీపాప్ అండ్ స్ట్రిప్స్, KFC స్టైల్ స్ట్రిప్స్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో ఆయిల్ ఫ్రై అనమాట. అండ్ చికెన్ చీజ్ బాల్స్ అనమాట. వీటిని చికెన్ మినీ కివీస్ అంటాము. ఇది చికెన్ చీజ్ బాల్స్. ఇది కానీ ఆయిల్ ఫ్రై చేసేసుకొని దీని మీద పెరి పెరి స్ప్రింక్లర్ అని ఉంటుంది. అది లైట్గా స్ప్రెడ్ చేసేసుకొని మనము మైనస్తో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇది అండ్ మీకు ఇప్పుడు చికెన్లో ప్యాటీస్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి చికెన్ ప్యాటీ అంటే రెగ్యులర్ అనమాట. అంటే ఇది చిన్న బర్గర్స్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ ప్యాటీస్. దీంట్లో ఇంకోటి ఉంటుంది సూపర్ అని. సో పెద్ద బర్గర్స్ చేసే వాళ్ళ ఎక్కువగా సూపర్ ప్యాటీస్ యూజ్ చేస్తారు. అండ్ ఇందులో మనకి మటన్ గాని ఉంటుంది, మటన్ ప్యాటీ గాని ఉంటుంది. దిస్ ఈజ్ మటన్ ప్యాటీ. అండ్ మనకి ఇవన్నీ చికెన్లో వెరైటీస్. ఇది హాట్ అండ్ స్పైసీ జిగర్ ప్యాటీ అనమాట. ప్రీమియం చికెన్ ప్యాటీ, స్పైసీ చికెన్ గ్రిల్ ప్యాటీ, చికెన్ కట్లెట్ ప్యాటీ. సో అండ్ మనకి ఫిష్ ఫింగర్స్ కానీ అవైలబుల్ అవుతాయి. ఫిష్ ఫింగర్స్ ఉంటాయి, ప్రాన్ పాపర్స్ ఉంటాయి, ప్రాన్ చీజ్ బాల్స్ ఉంటాయి. అండ్ మీకు ఇంకా ఈజీ ప్రోడక్ట్ ఒకటి చూపిస్తాను. ఇది శాండ్విచ్ ఫిల్లింగ్ అండి.
ఇది మనం జస్ట్ బ్రెడ్ మధ్యలో పెట్టేసి, ఇది కవర్ కట్ చేసి బ్రెడ్ మధ్యలో పెట్టేసి గ్రిల్ చేసేసి తినేసేయచ్చు అనమాట. సో ఇది దీంట్లో ఆల్రెడీ అన్నీ మ్యారినేట్ అయ్యే ఉంటాయి. సో మనం జస్ట్ కవర్ కట్ చేయడము, బ్రెడ్ మధ్యలో పెట్టడం, గ్రిల్ చేసుకొని తినేసేయడం అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందులో మనకి ఇది వెజ్ అనమాట, శాండ్విచ్ అండ్ కార్న్. ఇందులో మనకి నాన్ వెజ్ ఫీలింగ్స్ కానీ అవైలబుల్ అవుతాయి. సో ఇప్పుడు వరకు మనము ఫ్రోజన్ ప్రొడక్ట్స్ చూసాము. వాటిలో యూజ్ చేసుకునే మైనస్ కానీ, కెచప్స్ కానీ, బ్రెడింగ్ మిక్స్ కానీ, హాట్ అండ్ స్పైసీ మ్యారినేట్ అనేది ఉంటాయన్నమాట. ఇవి పెరి పెరి స్ప్రింక్లర్ అనమాట. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ మీద యూజ్ చేసుకుంటారు. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ కోసం, ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం యూజ్ చేసుకుంటారు స్ప్రింక్లర్స్ కానీ. సో హాట్ అండ్ స్పైసీ మ్యారినేట్, సో మీరు మెటీరియల్ కలుపుకోనికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ పిజ్జా టాపింగ్ సాస్, పిజ్జా పాస్తా సాస్, బర్గర్ మయోనీస్, తందూరి మయోనీస్, డ్రెస్సింగ్ థౌజండ్ ఐలాండ్, చిల్లీ గార్లిక్ సాస్, అండ్ మనకి హాట్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో స్ప్రింక్లర్స్ కానీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ కెచప్స్ అనమాట, టమోటా కెచప్స్. వరకు మనం ఫ్రోజన్ ప్రొడక్ట్స్ చూసాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మన దగ్గర క్రషర్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. సో క్రషర్స్ దగ్గర మన ఆరెంజ్ ఫ్లేవర్, కివీ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, స్ట్రాబెరీ ఫ్లేవర్, బ్లాక్ కరెంట్, సో ఇట్లా 10 టైప్స్ ఆఫ్ క్రషర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అండ్ చాకో స్టిక్స్, చాకో క్రీమ్స్. అవుట్ ఆఫ్ సిటీస్ మన ప్రొడక్ట్ అనేది సెండ్ చేసేటప్పుడు మనం థర్మాకోల్ బాక్స్లో ఇలా ఐస్ ప్యాక్ చేసేసి పంపిస్తాం అనమాట. ఈచ్ బాక్స్ 6-7 ప్యాకెట్స్ అనేది పెట్టేసి ఆ కూలింగ్ అనేది మెయింటైన్ అయ్యేటట్టు ప్యాక్ చేసేసి పంపిస్తుంటాం అనమాట. అంటే ఈ సిటీలో అయితే అంతగా అవసరం ఉండదు. సో లాంగ్ వెళ్ళేది కాబట్టి, ఎక్కువసేపు జర్నీ చేసేది కాబట్టి ఇలాంటి ఐస్ ప్యాకెట్ చేసేసి పంపిస్తుంటాం. సో ఇప్పుడు మీకు చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ ఇప్పుడు ఇన్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర అనేది సప్లై చేస్తాము. ఇది మనం వన్స్ ప్యాక్ చేసిన తర్వాత, ఇప్పుడు సిటీలో మేము ఎవరైనా మాకు ఆర్డర్ చేసుకున్న తర్వాత ప్యాక్ చేసి పంపించిన తర్వాత 1 to 2 అవర్స్ వరకు అది బాక్స్లో అనేది మెయింటైన్ అవుతుంది కూలింగ్. ఆఫ్టర్ దట్ ఏంటంటే మీ దగ్గరికి రాగానే అది డీప్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలి. అండ్ అవుట్ ఆఫ్ సిటీస్ లైక్ తెలంగాణ అండ్ ఆంధ్రాకి మేము సప్లై చేసేటప్పుడు థర్మాకోల్లో ప్యాక్ చేసేసి మేము సప్లై చేస్తాము. థర్మాకోల్ ప్యాకింగ్తో పాటు ఐస్ ప్యాక్స్ అనేది పెట్టేసి మేము నీట్గా టేప్ వేసేసి ప్యాక్ చేసి పంపిస్తాం అన్నమాట. ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి, మా క్యాటలాగ్ మీకు ఎలా కావాలి అంటే మా కాంటాక్ట్ నెంబర్ని మీరు అప్రోచ్ చేయాలంటే మేము మా క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాము. దాంట్లో మీకు ఏమేమి మెనూ కావాలనేది మీరు ప్రిపేర్ చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి.